హలో నెక్స్ట్ సంపత్ గౌడ్ గారు బొక్క ఇస్తారు మన హీరో గారికి. నెక్స్ట్ అంజన్ గారు. సో అందరు కొద్దిసేపు వెనక్కి వెళ్ళండి ప్లీజ్. కూర్చోండి అందరూ ఒకసారి ప్లీజ్. తర్వాత అందరూ ఫోటో తీసుకున్నాం ఒకసారి. కూర్చోండి అందరు ప్లీజ్. ఫోటో స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకేనా? ఇక్కడ నించున్న వాళ్ళందరూ ఒక్కసారి రికార్డింగ్ ఆపేసి ఒక్క సీట్లో కూర్చొని హ్యాపీగా ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ నించున్న వాళ్ళందరూ ఒక్కసారి రికార్డింగ్ ఆపేసి ఎవ్వ సీట్లో వాళ్ళు కూర్చోరా హ్యాపీగా ఇక్కడ కూర్చొని మనం ముచ్చట్లు పెట్టుకుందాం. భయ ఒక్కసారి ఇక్కడ పోరోళ్ళందరూ వెనకాల ఉండండి, మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. ఎందుకు ఒకరు తొమ్మిది చూస్తున్నారు ఇక్కడ. లైక్ సుధాకర్ అన్న ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక బ్రదర్, ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది సరూర్ నగర్కి. లైక్ ట్రైలర్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ఫుల్ డైలాగ్స్, సాలిడ్ రాక్ సాలిడ్ డైలాగ్స్, ఖాన్ బైరీ గురించే కానీ ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ బట్ సరూర్ నగర్ గురించి ఉన్న 3-4 డైలాగ్స్ మేడ్ ఎ డిఫరెన్స్ టు సరూర్ నగర్ అనమాట. సో సుధాకర్ అన్న వెరీ థ్యాంక్స్, రియల్లీ థ్యాంక్స్. సరూర్ నగర్కి వచ్చాడు మన కోసం, అన్న మనందరి కోసం. సో ఇక్కడ ఇంటరాక్టివ్ సెషన్ గాయ్స్ ఒకసారి చేరే గట్టిగా చేయాలి. సుధాకర్ అన్న కోసం, సుధాకర్ అన్న కోసం గట్టిగా ఉండాలి. ఇంకా కమాండ్ గాయ్స్ సరూర్ నగర్ కూడా ట్రైలర్ చూసి కేవలం ఒక డైలాగ్ చూసి ఒక క్యారెక్టర్ చూసి నచ్చి నన్ను ఇంత ఆప్యాయంగా పిలిచి మీరు నన్ను కలిసి నన్ను సన్మానం చేసి మళ్ళీ ఇక్కడికి పిలిపించి ఇంతమందిని గ్యాదర్ చేసి 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో నాకు యాక్చువల్లీ లైక్ మొన్న మీ అందరికీ తెలిసింది ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం చాలా బాధగా ఉన్నా. ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ బట్ సరూర్ నగర్ గురించి ఉన్న 3-4 డైలాగ్స్ మేడ్ ఎ డిఫరెన్స్ టు సరూర్ నగర్ అనమాట. సో సుధాకర్ అన్న వెరీ థ్యాంక్స్, రియల్లీ థ్యాంక్స్. సరూర్ నగర్కి వచ్చారు మన కోసం, అన్న మన అందరి కోసం. సో ఇక్కడ ఇంటరాక్షన్ చేసే థ్యాంక్స్ ఒకసారి చేరే థ్యాంక్ యూ సరూర్ నగర్. మీ అందరికీ ఎట్లా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను ఎవరో మీకు తెలియదు, అయినా కూడా ట్రైలర్ చూసి కేవలం ఒక డైలాగ్ చూసి ఒక క్యారెక్టర్ చూసి నచ్చి నన్ను ఇంత ఆప్యాయంగా పిలిచి మీరు నన్ను కలిసి నన్ను సన్మానం చేసి అండ్ మళ్ళీ ఇక్కడికి పిలిపించి ఇంతమందిని గ్యాదర్ చేసి 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో నాకు యాక్చువల్లీ మొన్న మీ అందరికీ తెలిసింది ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం చాలా బాధగా ఉన్నా. బట్ స్టిల్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ ప్రమోషన్స్ అన్ని చేసుకుంటూ ఉన్నా. ఇవాళ కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం డ్రెస్సింగ్ అవి చేసుకొని వచ్చిన. కానీ మీరు పిలిచారు,
సరే మీరు ఇంత ప్రేమ చూస్తున్నప్పుడు ఒకసారి వస్తే నాకు కూడా మనసు ఖుషి అవుతుంది, కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది, లైట్ ఫీల్ అవుతుంది అని వచ్చిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంజన్ అన్న అండ్ పండరి అండ్ ప్రదీప్ డైరెక్షన్ టీమ్ ఫ్రమ్ సుకుమార్ గారు, సంపత్ అండ్ సుధాకర్ అన్న. నా పేరు సీన్ పెడుతున్నాను, షేక్ అండ్ ఇవ్వలేను, సారీ. ఇది కుట్లు పడినాయి, మళ్ళీ వేసుకున్నావా ఏమనుకోకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ మనం ఇలా కలిసినందుకు. జస్ట్ ఒక గ్రీట్ అండ్ మీట్ సెషన్ లా చేసుకుందాం. సో ఇంకోటి ఏంటంటే డ్రెస్ వేసుకొచ్చిన మీకోసం క్లైమాక్స్కి వచ్చిన సినిమా, మా సినిమాలో ఈ గెటప్ ఉంటుంది, ఒక కొంచెం ఇంపార్టెంట్ ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ క్లైమాక్స్ అన్నట్టు వేసుకుంటా. సో ఇవి కూడా వేస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో మూవీలో జీడి అని చెప్పేసి వాడారు కదా, అంతా మీకు ఆ బోల్డ్ థాట్ ఎంత వచ్చింది మీకు అసలు ఐడియా? నా థాట్ కాదు కదా, మా రైటర్ అజ్జు మహాకాళి తను రాసిన డైలాగ్స్ ఇవన్నీ మీరు హిట్ అయ్యాయి. సో అది అప్రూవ్ చేసిన మా డైరెక్టర్ గారు హరినాథ్ బాబు గారు. సో జీడి అంటే యాక్చువల్లీ గుండెల్లో దమ్మన్నట్టు. గుండెలో దమ్మే. జీడి అంటే గుండెల్లో దమ్మే కదా. నెక్స్ట్ చిన్న డైలాగ్ అడుగుతావు అనుకుంటే పెద్ద పెద్ద డైలాగులు అడుగుతున్నావు నువ్వు. చాలా చిన్న డైలాగ్ ఉంటాయి, గుండెల్లో ధైర్యం అంటే, అంతకుమించి ఇంకేం లేదు. దిస్ ఇస్ పరమేష్ గౌడ్ అన్న. మీకు దేవరకొండ అన్న ఇద్దరికి మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందన్న? మంచి ఫ్రెండ్స్ అన్న, ఎందుకంటే మేము ఇద్దరు కలిసి పనిచేస్తాం కదా, ఆల్మోస్ట్ 1.5 year పనిచేస్తాం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో. సో అప్పటి నుంచి మంచి పరిచయం ఉన్నది, మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. మనం మా రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎట్లా షేర్ చేసుకుంటాం, ఎట్లా బయటకు వెళ్తాం, అట్లాంటివన్నీ చేసినాం. సినిమాలు చూసినాం, రెస్టారెంట్లకు వెళ్ళినాం, షాపింగ్లు చేసినాం. అండ్ తర్వాత తను మంచి సినిమాలు చేస్తుండే, పెద్ద స్టార్ అయ్యిండు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఇప్పుడు ఎక్కడ దొరకలేదు, ఏమో మాకు కనిపిస్తలేమా అంటున్నా. సో మొన్న వెళ్ళి కలిసిన, మంచిగా ఉన్నాడు. సేమ్ తన ఎంత పెద్ద అయినా సరే అట్లనే ఉన్నాడు. సో వెరీ నైస్ పర్సన్, అట్లనే ఉన్నాడు. అండ్ నేను ఎప్పుడు హెల్ప్ అడిగినా సరే, ఆర్ ఎప్పుడు నేను కలవాలన్నా కూడా తను నా కోసం మంచి రెస్పాన్స్ ఇస్తాడు. ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలి అనుకుంటే విజయ్ దేవరకొండ అండ్ మీ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారండి? సింగిల్ వర్డ్ లో ఫ్రెండ్షిప్ గురించి అండ్ విజయ్ దేవరకొండ కోసం. ప్యూరిటీ అండి, ప్యూరిటీ. సో నిర్మలం. గ్రేట్. ఇంకా యాక్చువల్లీ మా ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది, ఫ్రెండ్షిప్ మీద సాంగ్ ఉంది అనమాట. చల్ చల్ పద అని వెంటే రాధా సదా. ఆ పాట ఇక్కడ సరూర్ నగర్ లో నా ఫ్రెండ్స్ అందరికి, నా దోస్తులందరికీ నేను డెడికేట్ చేస్తున్నా. ఎస్పెషల్లీ మా విజయ్ దేవరకొండ కూడా డెడికేట్ చేస్తున్నా. మా టీం అడగలేదు, బట్ నా తరఫు నుంచి అది చేస్తున్నా. నమస్తే సరూర్ నగర్ సూర్యన్న. నమస్తే అన్న, ఎట్లా అన్న? మంచిగా. అరే పర్లేదన్నా, మంచిగా మేము అందరూ చూస్తే తెలుగుషి అవుతుంది, మంచిగా అవుతున్నా అన్న. చిన్న డౌట్ అన్న, ఇంత సరూర్ నగర్ నీ కోసం ప్రేమగా వచ్చింది, నువ్వు మా కోసం ప్రేమగా వచ్చినావు, చాలా థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి, ఒక మా సరూర్ నగర్ పేరు పెట్టుకున్నావు, అది ఎలా నీకు? అది ఎట్లా అంటే, అదే మా రైటర్ చెప్పినట్టు మా అజ్జు మహాకాళి సరూర్ నగర్ పక్కనే ఉంటాడు, గల్లీ గల్లీలా తిరిగిండు. సో వాడికి మొత్తం సరూర్ నగర్ తెలుస్తాను. సరూర్ నగర్ ఎట్లనే ఉంటుంది. అరే ఇంత డైలాగులు రాస్తున్నా, ఇట్లా ఉంటుంది అంటే నీకు తెలియదన్నా, సరూర్ నగర్ ఎట్లనే ఉంటుంది అంటాడు. సో అంతా మాట. ఎందుకంటే నాది వైజాగ్ యాక్చువల్లీ. సో వైజాగ్లో పుట్టి పెరిగి, నాకు అసలు హైదరాబాద్ అంత ఐడియా లేదు. అప్పట్లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎవ్రీ వీక్ మా అంకుల్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు. సో ఎవ్రీ వీక్ నేను సరూర్ నగర్ వస్తుండే, వస్తే సరూర్ నగర్ వైపు వెళ్తుండే. పక్కన కొత్తపేట కూడా దగ్గరలో ఉంది కదా, ఎల్బీ నగర్, ఇవన్నీ తిరుగుతుండే అనమాట. ఫుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తుండే. అప్పుడు సరూర్ నగర్ అనేది మంచి ఉంది, నాకు మంచి అంటే తగిలింది. ఆ తర్వాత లేక్ సరూర్ నగర్ లేక్ ఉంది, పెద్ద లేక్ చెరువుగట్ట. సో అవన్నీ కూడా నేను విన్నాను అనమాట. అండ్ వినాయక చవితికి కూడా ఆడ నిమజ్జనం అది చేస్తారు. సో నాకు మా సరూర్ నగర్ పేరే మంచిగా ఉంటుంది. సో సరూర్ నగర్ సూర్య అని పెట్టిండు, మా వాడు పెట్టిండు, అది మీకు కనెక్ట్ అయింది. సరూర్ నగర్ సూర్య ఫిక్స్ థ్యాంక్ యూ. నాగరాజు క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సరూర్ నగర్ సూర్య. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టెక్నిక్ ఆఫ్ ఇయర్, గివింగ్ టు ఇయర్ ఒకసారి చెప్పండి. కాన్బెరీ హైదరాబాద్ కా స్పెషల్ దేశీ, ద టెక్నిక్ ఆఫ్ గివింగ్ ఫియర్ త్రూ ఇయర్. సరూర్ నగర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత ఈ ఫిలిం ఎట్లా ఉంది? ఐ మీన్ ద వే, ద జర్నీ.
చాలా మంచిగా అనిపిస్తుందండి. అండ్ చాలా ఒడిదుడుకులు ఉన్నాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత. వెంటనే ఇమీడియట్ గా ఒక సోలో ఫిల్మ్ గానీ ఒక మంచి హిట్ ఫిల్మ్ గానీ చేయలేకపోయినా, బట్ స్టిల్ నేను ఒక మంచి క్యారెక్టర్ కోసం చూసుకుంటా. మధ్యలో కొన్ని సినిమాలు చేసిన నాగరాజ్ కి కైండ్ ఆఫ్ కొంచెం కనెక్ట్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సినిమా ఎంచుకోవడం జరిగింది. సో ఇది ఒక 2 years వరకు మేము 2 years నుంచి చేస్తున్నాము. ఆల్మోస్ట్ రెడీ అయినా కొంచెం లేట్ అయింది, లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ అండ్ బట్ కాకపోతే క్వాలిటీ మీద కాంప్రమైజ్ చేయకుండా మంచిగా తీసుకురావాలి, మీ అందరికీ నచ్చేటట్టు ఉండాలని చెప్పి ఈవెన్ ఆ ట్రైలర్ కూడా ఒక 2-3 నెలలు కష్టపడినాం అది కట్ చేయడానికి, ఎట్లా చేయాలని. సో మొత్తానికి అందరికీ నచ్చింది చూడగానే మీరందరూ ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ గుడ్ జర్నీ అండి, చాలా నేర్చుకున్నా, చాలా మంచిగా కొంచెం ఎదిగినా, మంచిగా అనిపిస్తుంది. సో రేపు May 3rd రిలీజ్ అవుతుంది. సో మీ అందరి రెస్పాన్స్ కోసం నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. మేము జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. Yeah. చెప్పండి ఆ డైలాగ్ ఒకసారి. మేము జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయ్యానుకో నువ్వు నాకు పెళ్ళాం దోస్తులకు వదినా. ఎంతమంది కాన్బేరీలు ఇచ్చినారు మీరు? ఎవరికి ఇవ్వలే నేను. నాకు ఆ కాన్బేరీ అంటే అది ఇక్కడ సినిమా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలిసింది. కాన్బేరీ అంటే ఏంటంటే మా వాడు చెప్పిండు, ఒక్కొక్క వాడికి యాక్చువల్లీ కాన్బేరీ పచ్చికాడు ఎట్లంటే లేదో చెప్పిండు. సరే కాన్బేరీ ఒకటే వాడుకున్నాం మా సినిమాలో. సినిమా ఇచ్చేస్తుంది అందరికి కాన్బేరీ గట్టిగా. కాన్బేరీ కాన్బేరీ వస్తే ప్రేమతో వస్తుంది. అచ్చా, ప్రేమతో కాదు, ఫుల్ సూపర్ హిట్ తో జాయ్ కాన్బేరీ ప్రేమతో మొత్తం దబా దబా ఇచ్చేస్తుంది. రపారప్ దపాదప్. హాయ్ బ్రో. హాయ్. ఆల్రెడీ కలిసాం. కలిసాం. మీరు సుకుమార్ గారితో పనిచేస్తారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ మీరు. ఓకే, నైస్. మీరు ఫస్ట్ మీ కెమెరా ముందు ఉన్నప్పుడు ఫస్ట్ మీకు షాట్ పెట్టగానే మీరు చెప్పిన డైలాగ్ ఏంటి? ఫస్ట్ కెమెరా ముందు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫస్ట్ అసలు మీ కెమెరా ముందు రాగానే ఫస్ట్ యాక్చువల్లీ నేను మనసులో సినిమా చేసిన, అది డాన్సర్ గా ఒక డాన్స్ మూమెంట్ చేసిన ఫస్ట్ టైం. తర్వాత ఒక విచిత్రం అనే సినిమా చేసిన నేను, తేజ గారి సినిమాలో. అందులో ఫస్ట్ షాట్ నాకు ఒక చేతిలో కత్తి పెట్టారు, చంపుతా బిడ్డ అట్లాంటి పెట్టారు. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చూసుకుంటే ఫస్ట్ షాట్, అరే ఇది తెలంగాణలో బాయ్, ఈడ రా బేగ్ మాకు ఏ నడుస్తాయి, ఈడ ఏం చెప్పినా డైరెక్ట్ పిలిపిస్తుంటది, అర్థమవుతుందా? ఆడ మేడం ఉంటుంది చూడు, కిందికి సీఏ కడతా చూడు, ఆ డైలాగ్ నాతో చెప్పించారు. సో శేఖర్ గారు ఆ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫస్ట్ షాట్ అదే, అండ్ నాతో చెప్పించారు నా ఫస్ట్ షాట్ కూడా ఆ సినిమాలో అదే. సో మెయిన్ ఫస్ట్ షాట్ అంటే నేను అదే చెప్పుకుంటాను. ఇప్పుడు మీరు లైఫ్ బ్యూటిఫుల్ అండ్ ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన రెండు కూడా తెలంగాణ హైదరాబాద్ లోకల్ బాగా స్లాంగ్ ఇది. అవును. దానికి దీనికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో క్యారెక్టర్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, నాగరాజ్ యొక్క మెయిన్ మోటివ్ బతుకుతున్నాం సాయం చేసుకోవద్దాం. సో అందరికి హెల్ప్ చేసే క్యారెక్టర్, అందరికి తల్లో నాలుగులో ఉండే క్యారెక్టర్. సో ఇది ఏంటంటే కొంచెం నాగరాజ్ తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది అండ్ మాస్ ఓరియంటెడ్ క్యారెక్టరేషన్ ఉంటుంది. బట్ ఇందులో కొంచెం ఇంకా ఎక్కువ షేడ్స్ ఉంటాయి. గుడ్ బాయ్ కాకుండా కొంచెం చూసారు కదా, గల్లీ గల్లీలో మంచిగా మన గల్లీలో మనకి ఇజ్జత్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం తాగుతాడు నాగరాజ్, పాపం అందరూ తాగాడు, తాగుతాడు, ఈయన దోస్తులతో తిరుగుతాడు, పోర్లెన్కా తిరుగుతాడు, ఇంట్లో చక్కగా ఉన్నాడు. కాకపోతే ఒక మంచితనం అనేది ఉంటుంది, చిన్న బాధ ఉంటుంది. అది ఎట్లా మంచితనం బయటకు ఎట్లా వచ్చింది, ఎట్లా మారిండు, సినిమా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దిగా ఎట్లా మారిండు అనేది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ లాస్ట్ కి చాలా వేరియేషన్స్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ వైజ్ కానివ్వండి. నేను యాక్టింగ్ కూడా మేబీ కొంచెం మెచ్యూర్డ్ గా చేశాను నేను అనుకుంటున్నాను, మీరు చూసి చెప్పాలి. సో ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఈవెన్ తెలంగాణ కూడా ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్. అందుకే మీరు సరూర్ నగర్ సూర్య నన్ను పిలుస్తున్నారంటేనే అదొక చిన్న సక్సెస్ లా నేను ఫీల్ అవుతున్నాను. మీకు ఈ మూవీ అంటే మీకు పర్సనల్ గా బాగా దగ్గరైన నచ్చిన డైలాగ్ ఏది మీకు పర్సనల్ గా? ఇంతసేపు ఆలోచిస్తున్నారంటే అన్ని పచ్చగా ఎట్లా చేసినవే ఇన్నేళ్ళు పని మనిషి కూడా లేకుండా 25 ఏళ్ళు ఎట్లా పని చేసినవే, నువ్వు గ్రేటే స్వామి అని మా అమ్మతో ఒక డైలాగ్ ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చింది. ఫ్యూచర్ ఫిల్మ్స్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ హావ్ యూ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్? నేను ఇప్పుడు ఆలోచించుకోలేదు, ఎందుకంటే ఒక 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ సినిమాలో అన్నది.
ఒక సినిమా చేస్తే దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలనిపిస్తుంది నాకు. కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్కువ పోవాల్సి వచ్చింది. ఇంకా లాట్ ఆఫ్ అదర్ ఆబ్లిగేషన్ అంటే ఈ అమెరికాలో చేసినాం కదా, సో ఇంకొక రిస్క్ తీసుకోవచ్చు. ఇంకొక దాని మీదకి వెళ్ళిపోతే దీన్ని మనం న్యాయం చేయలేదని నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాకి ఎస్పెషల్లీ కంపల్సరీ మనం తీసుకురావాలి. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, యాక్ట్ చేసిన కొంతమంది హీరోయిన్ కానీ వీళ్ళందరూ కొత్త వాళ్ళు. సో వీళ్ళందరికీ కొంత సపోర్ట్ నేను ఇస్తాను. నేను మళ్ళీ వేరే సినిమా చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ దీనికి ఒక తగ్గుతుంది కదా, పాపం వాళ్ళు ఆగంబాగం అవుతారు కదా. సో నేను కూడా కొంచెం నా వంతు సాయం చేసి రిలీజ్ వరకు మనం చేసినాం. సో రిలీజ్ అయిన తర్వాత మంచిగా చేసుకుని మంచి సినిమాలు చేసుకుంటే కొంచెం ఎక్కువ సినిమాలు చేద్దాం నేను చూస్తున్నా. మీకు త్వరలోనే అనౌన్స్మెంట్ అది గట్టి చేద్దాం, చూద్దాం ఎట్లా రిసీవ్ అవుతుందో. మీరు మరి ఫుల్ చేయాలి, మళ్ళీ సూపర్ హిట్ చేస్తారంటే ఇంకా మరి ఇచ్చి పడేస్తా ఎట్లా అన్నట్టు. నెక్స్ట్ మీ డబ్బులో అంటే మీ పుట్టిపరంగా లాంటిది కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఫస్ట్ సర్నార్ అనే డైలాగ్ నా డబ్బులో పెట్టినారు అనుకున్నాను. సో మీరు పెట్టేసారు, మీరు పెట్టుకోండి. మీ వాయిస్ ఓవర్ కానీ అందులో ఏమైనా సీన్ అంటే నేను చేస్తా. ఫస్ట్ సీన్ మీరు పెట్టుకోండి, మీకు ఫ్రీగా చేస్తాను. అమ్మాయినే మరి మీరు కూడా మీది సార్ ఉన్నా కూడా మాది సార్ ఏమీ చేస్తాను. నాది లోపల ఇది రాసుకునే డబ్బు కూడా లోపల సూపర్. టోటల్ హైదరాబాద్ అందులోనే సర్నార్లు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి జరిగిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మనమే చేద్దాం. ఫోన్ చేసిన చెప్పాను డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరన్నా ఏమనుకోకూడదు మళ్ళీ. అందుకని నేను సరదాన్ని వచ్చిన. ఏంటంటే మేము ఒక్క షాట్ కూడా సరనగర్లో పెట్టలే. సరునగర్ మీద ప్రేమ చూపించింది కదా. సరూనగర్లో ప్రేమ చూపిస్తున్నాం, సరూనగర్ మస్తు సార్లు వాడుకున్నాం. సరూనగర్ ఒక్కసారి కూడా పెట్టలే, ఎందుకంటే మాకు ఎవరు తెలియదు అప్పుడు. మా వాడు చేసిండు. ఎందుకంటే ఫిల్మ్ షూటింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీతో నడుస్తుంది. అండ్ ఫిల్మ్ అనేది నడుస్తుంది. క్యారెక్టరేషన్ తీసుకురావడానికి కాకపోతే మా డైరెక్టర్ గారు సక్సెస్ఫుల్ అయ్యారు. సరూనగర్ని చూపించినట్టు మీకు ఎట్లా ఇది కట్టినట్టు చూపించారు. అందుకనే సరే మనం సరూనగర్లో ఎట్లాగో షూట్ చేయాలి. సరూనగర్లో సినిమా రిలీజ్ అవ్వక ముందే వచ్చి ఇక్కడ షూట్ చేసుకుందామని వచ్చిన. అండ్ మీరు ఇలాంటి కండిషన్ అంతా దాటుకుని ఇక్కడ వచ్చినందుకు మా అందరికి అంత క్లియర్ గా కనిపించదు. ఒక్కసారి గట్టిగా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సరూనగర్లో షూట్ చేసినట్టు ఇప్పుడు అలా చెప్తున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది నేనంటే చెప్పాలి, ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో లక్ష్మి గారు పోయారు. సో అది చాలా 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 బాధగా ఉంది నాకు. ఇంకా జీవితంతో అది గుర్తుంటుంది. నా ప్రెజెన్స్లో నా డ్రైవర్ కూడా కొంచెం తనకి దెబ్బలు తగిలే ఇప్పుడే మంచిగా వేయడని చెప్పారు. నా ప్రెజెన్స్లో జరిగింది కాబట్టి మా టీం అంతా, నా డైరెక్టర్, మా హీరోయిన్, మా వేరే ఆయన వాళ్ళందరూ కూడా అందరూ చూస్తుండగా జరిగింది. సో చాలా ఫీల్ అవుతున్నాం. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మా టీం తరఫు నుంచి, నా తరఫు నుంచి ఒక 5 లక్షలు ప్రకటించినాం. 11వ రోజు అవగానే వాళ్ళ ఊరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ తాలూకు వాళ్ళందరికీ కూడా అది ఇచ్చి వాళ్ళకి ఇంకా ఏమైనా కావాలన్నా ఏమైనా చేయాలన్నా నాకు చేతనంత సాయం ఇంకా ఎవరైనా అందరినీ కలుపుకొని సాయం చేద్దాం. ఇంకా 2-3 దెబ్బలు తగిలినాయని విన్నాము. సో అది కూడా తెలుసుకొని వాళ్ళందరికీ కూడా మా చేతనంత సాయం చేస్తాం. తప్పకుండా అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాం. అది నాకు బ్యాక్ ఆఫ్ మైండ్ అదే నడుస్తుంది. కానీ సినిమా రిలీజ్ అవ్వాలి కాబట్టి అందరికీ చాలా స్టేక్ ఉంటుంది కాబట్టి సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మస్తు బాగా అవుతుంది. లక్ష్మి గారి ఆత్మకి శాంతి కలగాలి. మీ మంచి మనసుకి చాలా మంచి జరుగుతుంది. అండ్ సినిమాతో ఆ విజయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సరూనగర్ వాళ్ళం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ విజయం కనుక నాకు వచ్చిందంటే మేబీ నాకు మోర్ స్ట్రెంత్ వస్తుంది. ఫైనాన్షియల్లీ కానీ ఎమోషనల్లీ కానీ స్ట్రెంత్ వచ్చి ఇంకా నేను ఎక్కువ మంది హెల్ప్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. సో అవకాశం నాకు కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి ఆశస్సులు నాకు ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా ఇంకొక చిన్న డౌట్ అందరు తెలుసుగా శాంతిలో రేపు షో, మార్నింగ్ షో. సో సర్నారం తాను ఉత్సాహం. సో ఒకసారి మీరు కాల్ ఇస్తే సో సరూనగర్ లో శాంతిలో మా టికెట్లు వెళ్ళవద్దు. నేనైతే శాంతిలో చూస్తున్నాను. సో మేము సినిమా కూడా శాంతిలోనే రిలీజ్ అయింది. సో శాంతిలోనే మార్నింగ్ షో చూసిన, మస్తు ఎంజాయ్ చేసిన. మా ఫ్యామిలీ అందరూ చూసినాం. సో ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు. మా వైఫ్ వచ్చింది. నాకు మొన్న ఇన్సిడెంట్ జరగానే మా వైఫ్ హారిక హుటాహుటిన అమెరికా నుంచి ఒక్కరితో ఉండి బాధపడి ఒక్కరితో వచ్చింది. సో తను, నేను, మా పేరెంట్స్ కూడా వైజాగ్ నుంచి వచ్చి, మా తమ్ముడు అందరూ ఉన్నారు. సో అందరూ కలిసి చూస్తాము. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఉన్నారు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎవరైతే కొంతమంది ఫ్రెండ్స్ నాతో చూసారు. మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. మళ్ళీ వాళ్ళని పిలిచిన, అరే మీరు రండి రాబోయే, నాకు మంచి సెంటిమెంట్ రాబోయే అని చెప్పిన అనమాట. మీరు ఏ టైంకి వస్తున్నారో చెప్తే మేము అందరం వచ్చేస్తాం. మార్నింగ్ షోలో ఉంటా 11 గంటలకి. ఇంకేంటి
మీరు కొంతమందికి నేను మన వాళ్ళకి టికెట్లు ఇప్పగలుగుతా. మీరు వచ్చి నన్ను కలిసి ఏమన్నా మ్యాట్నీకి ఫస్ట్ షోకి సెకండ్ షోకి ఏమన్నా దొరికితే టికెట్లు తీసుకుని కానీ తప్పకుండా మీరు ఫస్ట్ ఎందుకంటే టికెట్ కోసం మనం చిన్నప్పుడు ఎన్ని లైన్లు కాసినాం, ఎంత చేసినాం. చిరంజీవి గారి సినిమాలు ఇవన్నీ చూసినప్పుడు లైన్ గా టికెట్లు చేసినాం. సో ఫస్ట్ డే మార్నింగ్ షో కోసం ట్రై చేస్తే కనీసం మీకు సెకండ్ షో అనేది వస్తుంది. కురుక్షేత్రం కోసం ప్రిపేర్ చేస్తే కనీసం పుస్తకంగా కలవచ్చు. ఇంకా క్వశ్చన్ యాక్చువల్గా ఈ సినిమాలో మంచి డైలాగులు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి హుషారైన పాటలు ఉన్నాయి. సో మా అర్జున్ నాయక్ డీజే సభ్యులు కలిసి అన్న వీరి కోసం ఒకటి ఇచ్చేద్దాం, మంచిగా ఇద్దాం అని ఒక డీజే సాంగ్ తయారు చేస్తారు. సో మీకోసం స్పెషల్ గా ఒక్కసారి వినిపిస్తా. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా మా వాళ్ళతో. సో ఒక్కసారి వినిపించి మీరు ఎట్లుంటుందో చూసి ఎంజాయ్ చేయాలి. ఎదురు ఏమైనా డాన్స్ చేస్తే నేను కూడా చూస్తా, ఇంకా మీకు జాయిన్ అవుతా కుదిరితే. ఒక్క నిమిషం, అది మన అంజనన్న, మన సుధాకర్ అన్న, మన వీళ్ళందరితో కలిసి రిలీజ్ చేయిద్దాం అనుకుంటున్నా. సో నేను 1, 2, 3 అంటా డీజే సాంగ్ రిలీజ్ అని చెప్పు. ఓకే, డీజే సాంగ్ పేరు సోరీస్ యాంథమ్. సోరీస్ యాంథమ్, సోరీస్ యాంథమ్ సార్. సరుణ్ నగర్, యా కమ్ ఆన్. నేను ఎట్లాంటి సాంగ్ నచ్చిందా? చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి పాట డీజేలో పడుతుంటే ఒక్కసారి మ్యాచింగ్ చేస్తున్నారు. ఈసారి ప్రేమలకి వినాయకుడితో మొత్తం ఇదే పాట. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక్కొక్కరు కాకుండా గ్రూప్స్ తీసుకోండి. ప్లీజ్ గ్రూప్స్ సెల్ఫీ తీసుకోండి ప్లీజ్. అన్న ఒకసారి గ్రూప్స్ పంపించండి, గ్రూప్స్ పంపించండి. ఒక్కసారి కెమెరా కడ్డు ఉండద్దు. లైవ్ ఫేస్బుక్ ఐడి నుంచి లైవ్ పెట్టేది. ఫేస్బుక్ ఐడి మళ్ళీ కట్ చేసారు. భయపడి సార్ భయ్యా ప్లీజ్ మీతో కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇస్తుంది కానీ ప్లీజ్ మొత్తం మీద పడకండి. ప్లీజ్ భయ్యా ప్లీజ్ మెల్లగా బ్రదర్ ఒక్కొక్కరు ప్లీజ్ ఒక్కొక్క గ్రూప్ తీసుకోండి. ఒక్కొక్కరు అంటే చాలా కష్టమైపోతుంది. ప్లీజ్
ప్లీజ్ బ్రదర్ మొత్తం మీద కావద్దు ప్లీజ్, మొత్తం మీద కావద్దు ప్లీజ్. రైట్ సైడ్ హ్యాండ్ ఏదో ప్లీజ్, రైట్ సైడ్ హ్యాండ్ అక్కడ మీరు రైట్ సైడ్ పెయిన్ ఉంది అక్కడ కావద్దు ప్లీజ్ ప్లీజ్ అన్నను చదువు చదువు చదువు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంజన్ అన్న అండ్ పండరి అండ్ ప్రదీప్ డైరెక్షన్ టీమ్ ఫ్రమ్ సుకుమార్ గారు. కూడా నా ఇద్దరికి రిలేషన్షిప్ పెట్టినాం కదా. మంచి ఫ్రెండ్స్ అన్న, ఎందుకంటే మేము ఇద్దరు కలిసి పనిచేస్తాం, ఆల్మోస్ట్ 1.5 years పనిచేస్తాం లో. సో అప్పటి నుంచి మంచి పరిచయం ఉన్నది, మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. మనం మా రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎట్లా షేర్ చేసుకుంటాం, ఎట్లా బయటకు వెళ్తాం, అట్లాంటివన్నీ చేస్తాం. సినిమాలు చూసినాం, రెస్టారెంట్కి వెళ్ళినాం, షాపింగ్లు చేసినాం. అండ్ తర్వాత తను మంచి సినిమాలు చేసిండు, పెద్ద స్టార్ అయ్యిండు. సో ఐ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఇప్పుడు ఎక్కడ దొరకలేదు, ఏమో మాకు అనిపిస్తలేమో అంటున్నాడు. సో మొన్న వెళ్ళి కలిసిన మంచిగా ఉన్నాడు, సేఫ్. తను ఎంత పెద్ద అయినా సరే అట్లనే ఉన్నాడు. సో వెరీ నైస్ పర్సన్, అట్లనే ఉన్నాడు. అండ్ నేను ఎప్పుడు హెల్ప్ అడిగినా సరే, ఆర్ ఎప్పుడు నేను కలవాలన్నా కూడా తను మంచిగా అరే పర్లేదన్నా, మంచిగా ఉన్నా, మీ మనం చూసి దిల్ఖుషి అవుతుంది, మంచిగా అవుతుంది. అన్న చిన్న డౌట్ అన్న, ఇంత సరూనగర్ నీ కోసం ప్రేమగా వచ్చింది, నువ్వు మా కోసం ప్రేమగా వచ్చినావు, చాలా థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి, ఒక మా సరూనగర్ పేరు పెట్టుకున్నావు, అది ఎలా నీకు? అది ఎట్లా అంటే అదే మా రైటర్ చెప్పినట్టు, మా అజ్జు మహాకాళి సరూర్ నగర్ పక్కనే ఉంటాడు, గల్లీ గల్లీలా తిరిగిండు. సో వాడికి మొత్తం సరూర్ నగర్ అంటే తన సరూర్ నగర్ ఎట్లనే ఉంటుంది. అరే ఇంత డైలాగ్ రాసిన ఇట్లా ఉంటుంది అంటే తెలియదన్న, సరూర్ నగర్ ఇట్లనే ఉంటాడు. అంత మాట Kaanberi, the technique of fear giving to ear. So చెప్పండి. Kaanberi, Hyderabad ka special, Desi, the technique of giving fear through ear. సరూనగర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత ఈ ఫిలిం ఎట్లా ఉంది కానీ ద వే ద జర్నీ? చాలా మంచిగా అనిపిస్తుందండి. అండ్ చాలా ఒడిదుడుకులు ఉన్నాయి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత. వెంటనే ఇమీడియట్ గా ఒక సోలో ఫిల్మ్ కానీ ఒక మంచి హిట్ ఫిల్మ్ కానీ చేయలేకపోయినా, బట్ స్టిల్ నేను ఒక మంచి క్యారెక్టర్ కోసం చూసుకుంటా. మధ్యలో కొన్ని సినిమాలు చేసిన, నాగరాజ్కి కైండ్ ఆఫ్ కొంచెం కనెక్ట్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సినిమా ఎంచుకోవడం జరిగింది. సో ఇది ఒక 2 years వరకు మేము 2 years నుంచి చేస్తున్నాము. ఆల్మోస్ట్ రెడీ అయినా కొంచెం లేట్ అయింది, లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్. అండ్ బట్ కాకపోతే క్వాలిటీ మీద ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా మంచిగా తీసుకురావాలి, మీ అందరికీ నచ్చేటట్టు ఉండాలని చెప్పి ఈవెన్ ఆ ట్రైలర్ కూడా ఒక 2-3 నెలలు కష్టపడినాం అది కట్ చేయడానికి, ఎట్లా చేయాలని. సో మొత్తానికి అందరికీ నచ్చింది. చూడగానే మీరందరూ ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ గుడ్ జర్నీ అండి, చాలా నేర్చుకున్నా, చాలా మంచిగా కొంచెం ఎదిగినా, మంచిగా అనిపిస్తుంది. సో రేపు May 3rd రిలీజ్ అవుతుంది. సో మీ అందరి రెస్పాన్స్ కోసం నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. చెప్పండి ఆ డైలాగ్ ఒకసారి. మేము జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయినా అనుకో, నువ్వు నాకు పెళ్ళాం, దోస్తులకు వదిన. మనం ఆల్రెడీ కలిసాం. మీరు మీరు సుకుమార్ గారి పని చేస్తారు డైరెక్టర్ మీరు. ఓకే, నైస్ నైస్. మీరు ఫస్ట్ మీరు కెమెరా ముందు ఉన్నప్పుడు ఫస్ట్ మీకు షార్ట్ పెట్టగానే మీరు చెప్పిన డైలాగ్ ఏంటి? ఫస్ట్ కెమెరా ముందు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో కాదు, ఫస్ట్ అసలు మీరు కెమెరా ముందు రాగానే. యాక్చువల్లీ నేను మనసులో సినిమా చేసిన డాన్సర్గా ఒక డాన్స్ మూమెంట్ చేసిన ఫస్ట్ టైం. తర్వాత ఒక విచిత్రమైన సినిమా చేసిన నేను తేజ గారి సినిమాలో. అందులో ఫస్ట్ షాట్ నాకు ఒక చిత్ర కట్టి పెట్టేది, కంపుతో బిడ్డ అట్లాంటిది పెట్టారు. తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూసుకుంటే ఫస్ట్ షాట్, అరే ఇది తెలంగాణలో బాయ్, ఈడ రా బేగ్ ఏమో గీయ నడుస్తాయి, ఈడ ఏం చెప్పినా డైరెక్ట్ తెలిపిస్తుంటది, అర్థమవుతుందా? ఆడ మేడం ఉంటుంది చూడు, కిందికి సీఏ కడతారు చూడు, ఆ డైలాగ్ నాతో చెప్పించారు. సో శేఖర్ గారు ఆ సినిమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఫస్ట్ షాట్ అదే, అండ్ నాతో చెప్పింది. నా ఫస్ట్ షాట్ కూడా ఆ సినిమాలో అదే. సో మెయిన్ ఫస్ట్ షాట్ అంటే నేను అదే చెప్తాను. ఇప్పుడు మీరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఇప్పుడు ఈ నువ్వు తొక్క సినిమా రెండు కూడా తెలంగాణ హైదరాబాద్ లోకల్ వర్డ్ స్లాంగ్ ఇది. దానికి దీనికి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏంటి? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, నాగరాజ్ యొక్క మెయిన్ మోటివ్ భక్తులంగా సాయం చేసుకోవద్దా. సో అందరికి హెల్ప్ చేసే క్యారెక్టర్, అందరికి తల్లో నాలుగులో ఉండే క్యారెక్టర్. సో ఇది ఏంటంటే కొంచెం నాగరాజ్ తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది, అండ్
మాస్ ఓరియంటెడ్ క్యారెక్టరేషన్ ఉంటుంది. బట్ ఇందులో కొంచెం ఇంకా ఎక్కువ షేడ్స్ ఉంటాయి. గుడ్ బాయ్ కాకుండా కొంచెం చూసారు కదా, గల్లీ గల్లీలో పరిచయం పడ్డది, మన గల్లీలో మనకి ఇజ్జత్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం తాగుతుంటాడు నాగరాజ్ పాపం, అందులో తాగాడు, తాగుతాడు, ఏదో దోస్తులతో తిరుగుతాడు, ఫోన్లెక్క తిరుగుతాడు, ఇంట్లో చక్కగా ఉంటాడు, కాకపోతే ఒక మంచితనం అనేది ఉంటుంది, చిన్న బాధ ఉంటుంది. అది ఎట్లా మంచితనం అనేది బయటకి ఎట్లా వచ్చింది, ఎట్లా మారిండు, సినిమా ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది ఎట్లా మారిండు అనేది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ లాస్ట్ కి చాలా వేరియేషన్స్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ వైజ్ కానివ్వండి. నేను మేబీ టచ్ అయిన డైలాగ్ ఇది మీకు పర్సనల్ ఎంతసేపు ఆలోచించారంటే అన్ని టచ్ అయినట్టు కదా. ఎట్లా చేసినవే ఇన్నేళ్ళు పని మనిషి కూడా లేకుండా 25 ఏళ్ళు ఎట్లా పని చేసినవే, నువ్వు గ్రేటే స్వామి అని మా అమ్మతో ఒక డైలాగ్ ఉంటుంది. సూపర్, అది నాకు థ్యాంక్ యూ. నెక్స్ట్ Hi bro. Hi. You did great films till now. I mean, what are your future films? How many projects have you planned for the future? నేను ఇప్పుడేమో ఆలోచించలేదు, ఎందుకంటే ఒక 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ సినిమాలో ఉన్నది. ఒక సినిమా చేసి దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలనిపిస్తుంది నాకు, కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఇంకా లాట్ ఆఫ్ అదర్ అప్లికేషన్ ఈ అమెరికాలో చేస్తాం కదా, సో ఇంకొక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంకొక దాని మీదకి వెళ్ళిపోతే దీన్ని మనం న్యాయం చేయలేదని నాకు అనిపించింది. అండ్ ఈ సినిమాకి ఎస్పెషల్లీ కంపల్సరీ మనం తీసుకురావాలి, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త వాళ్ళు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, యాక్ట్ చేసిన కొంతమంది హీరోయిన్ కానీ వీళ్ళందరూ కొత్త వాళ్ళు. సో వీళ్ళందరికీ కొంత సపోర్ట్ నేను ఇద్దాము. నేను మళ్ళీ వేరే సినిమా చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ దీనికి తగ్గుతుంది కదా, పాపం వాళ్ళు ఆగమాగం అవుతారు కదా. సో నేను కూడా కొంచెం నా వంతు సాయం చేసి రిలీజ్ వరకు మనం చేసినాం. సో రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమాలు చేసుకుంటే కొంచెం ఎక్కువ సినిమాలు చేద్దాం మనం చూస్తున్నా. మీకు త్వరలోనే అనౌన్స్మెంట్ అది గట్టి చేద్దాం, చూద్దాం ఎట్లా రిసీవ్ అవుతుందో. మీరు మరి ఫుల్ చేయాలి, మళ్ళీ సూపర్ హిట్ మీరు చేసారంటే ఇంకా మరి ఇచ్చి పడేస్తా ఎట్లా అన్నట్టు. నెక్స్ట్ బ్రో, ఇంకోటి ఇప్పుడు నేను సరునార్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను. నా డెబ్యూలో అంటే నేను పుట్టి పెరిగిన ల్యాండ్ ఇది కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఫస్ట్ సరునార్ అనే డైలాగు నా డెబ్యూలో పెట్టుకున్నాం అనుకున్నా నేను, మీరు పెట్టేసారు. మీరు పెట్టుకోండి, మీ వాయిస్ ఓవర్ కానీ అందులో ఏమైనా సీన్ అయితే నేను చేస్తాను 100%. ఫస్ట్ సీన్ మీరు పెట్టుకోండి, మీకు వచ్చి మీకు ఫ్రీగా చేస్తాను. మీరు కూడా అప్పట్లో ఏముంది అందులో, మీది సరూర్ నగర్ మాది సరూర్ నగర్ ఏమీ చేస్తాం. నాది లోకలే, ఇప్పుడు నేను రాసుకునే డెబ్యూ కూడా లోకలే. సూపర్. టోటల్ హైదరాబాద్ బ్యాక్డ్రాప్, అందులోనూ సరునార్లో అంటే నాకు చిన్నప్పటి నుంచి జరిగిన ఎక్స్పీరియన్స్. నచ్చితే మనమే చేద్దాం. ఫోన్ చేసిన ఫస్ట్ మీకు మన ఫోన్ చేసిన చెప్పాను నేను, ఓ లైన్ చెప్పాను కదా. సర్నార్ చాలా ఉత్సాహం చూడడానికి, సో ఒకసారి మీరు కాల్ ఇస్తే సరూర్ నగర్ లో శాంతి మా టికెట్లు ఉన్నాయో తెలియదు, నేనైతే శాంతిలో చూస్తున్నారు అబ్బాయి. నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా శాంతిలోనే రిలీజ్ అయింది. సో శాంతిలోనే మార్నింగ్ షో చూసిన, మస్తు ఎంజాయ్ చేసిన, మా ఫ్యామిలీ అందరూ చూసినాం. సో ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు. మా వైఫ్ వచ్చింది, నాకు మొన్న ఇన్సిడెంట్ జరగానే మా వైఫ్ హారిక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవరైతే కొంతమంది ఫ్రెండ్స్ నాతో చూసారో, మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది, మళ్ళీ వాళ్ళని పిలిచిన, అరే మీకు అంటారా పోయి నాకు సెంటిమెంట్ రా అని చెప్పిన అనమాట. మార్నింగ్ షోలో ఉంటా 11 గంటలకి. ఏంది మీరందరికీ మేబీ కొంతమందికి నేను మన వాళ్ళకి టికెట్లు ఇప్పగలుగుతా. మీరు వచ్చి నన్ను కలిసి లేదంటే మ్యాట్నీకి ఫస్ట్ కాచినాం, ఎంతమంది ఎంత చేసినాం, సినిమాలు ఇవన్నీ చూసినప్పుడు ఇంకా టికెట్ చేసినాం. సో ఫస్ట్ డే మార్నింగ్ షో కోసం ట్రై చేస్తే కనీసం మీకు సెకండ్ షో అయినా దొరుకుతుంది. కురుక్షేత్రం కోసం ప్రిపేర్ చేస్తే కనీసం కుస్తీలైనా గెలవచ్చు. చెప్పన్నా సరువులో చూసుకుని పెట్టాం, కొట్టినాక చూసుకుంటాం. కానీ ఇట్లా కొట్టుకండి, ఓకే సినిమాలో ఏదో డైలాగ్ కొట్టాం కానీ అలా కొట్టుకుని అట్లా అయితే చేయకూడదు. ఓకే కొంతమంది చెప్పారు మేము అట్లా చేస్తాం, అట్లా చేయట్లే, అట్లా చేయొచ్చు. సినిమాలో ఏదో సరదాగా అంటే చెప్పుకుంటాం. ఓకే కొట్టుకోవడాలి కానీ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. DJ song release ఇప్పుడు
ఇప్పుడు. అండ్ ఆ డీజే సాంగ్ పేరు సూరీస్ యాంథమ్. సూరీస్ యాంథమ్. సూరీస్ యాంథమ్ ఫర్ సరూర్ నగర్. సరూర్ నగర్ సూరీస్ యాంథమ్. ఒక్కసారి ఫస్ట్ అందరు వెనక్కి వెళ్ళిపోరా. ఇక్కడ ఎల్ఈడి ఉంది కాబట్టి యూ విల్ హావ్ ఎ క్లియర్ లుక్. లైట్స్ ఆఫ్ చేయొద్దండి, లైట్స్ ఆన్ పెట్టండి. ఓకే రెడీనా? ఎట్లాంటి సాంగ్ నచ్చిందా? బాక్సులు చూడండి. ఒక్కసారి ఈ పాట డీజేలో పెడితే ఎట్లా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీరు. ఈసారి బోనాలకి వినాయకుడి పాట మొత్తం ఇదే పాట. వెల్కమ్ టు సరూర్ అండ్ హీరో 2.